గలద్దానగండం మిళత్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టెన్ వానరుడౌచు విక్రమకళా స్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నీదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. రామకథ రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు, పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. రామాయణం అనేక భాషల్లో ఉంది. రామాయణం అంటే వాల్మీకి చెప్పిన రామాయణమే ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆర్ష రామాయణాలు చాలా ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఇంచుమించు ప్రతి గ్రంథంలోనూ, మన ధర్మానికి సంబంధించిన ప్రతి గ్రంథంలో రామాయణం ప్రస్తావన కనిపిస్తోంది. మహాభారతంలో రామాయణం ఉంది, భాగవతంలో రామాయణం చెప్పారు. అసలు వ్యాసుడికి రామాయణం ఎంతగా నచ్చిందంటే తను రాసిన ప్రతి గ్రంథంలోనూ రామాయణం గురించి రాశాడు. అంటే వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు కదా అనుకుంటాం మనం, అన్నింట్లోనూ రామాయణం ఉంది. ఇంకా ఇది కాకుండా వ్యాసకృతంగా చెప్పబడుతున్నటువంటిది, నిజానికి అది విశ్వామిత్రుడు రాశారన్నది కూడా ఒకటి ఉంది. అధ్యాత్మ రామాయణం చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది. సరే, ఇక అగస్త్య మహర్షి చేసిన అగస్త్య రామాయణము, భరద్వాజుడు రాసిన భారద్వాజ రామాయణము, ఇవన్నీ ఋషులు రాసిన రామాయణాలు. ఇంకా కవులు రాసిన రామాయణాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి, తెలుగులో అయితే చెప్పక్కర్లేదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ రామాయణం ఉంది. రామాయణం లేని భాష లేదు. అంటే ఎన్ని భాషల్లో ఉంటే అంతమంది వాళ్ళు రామాయణాన్ని వాళ్ళ వాళ్ళ భాషలోకి రాసుకున్నారు. అసలు రామకథ లేకపోతే అది భాషే కాదేమో అనిపించేట్టుగా ఉన్నాయి. మన తెలుగు వారి భాగ్యం ఏంటంటే రామాయణ కల్పవృక్షంగా విశ్వనాథ సత్యనారాయణ గారు అందించినటువంటి రామాయణం మనకుంది. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. విశ్వనాథ్ వారు ఒక మాట అన్నారు, నా రామాయణం మీకు కావ్యం, నాకు ఉపాసన. ఆ దృష్టితో రాశారు కాబట్టి అది అద్భుతమైంది. పెద్దలందరూ అలాగే రాశారు. రామాయణం రాయటం అంటే అది వారికి ఒక సాధన, ఒక ఉపాసన. అది రామాయణం యొక్క గొప్పతనం. అందుకే రామాయణాదులు చదివేసిన తర్వాత మీకు ఈ సమకాలీనమైన పాశ్చాత్య సాహిత్యం అంతగా రుచించదు. ఎలాంటిదంటే మీకు తనివి తీరా ఈత కొట్టాలి, మీకు బాగా ఈత వచ్చి కనుక ఈత కొట్టాలంటే మోకాల్లో నీళ్ళలో ఈత ఏం సాగుతుంది, ఏం కుదిరే వ్యవహారం అది. లోతు ఎంత ఎక్కువ ఉంటే ఈత వచ్చిన వారికి అంత ఆనందం దొరుకుతుంది. అట్లాగా ఒకసారి రామాయణం చదివిన తర్వాత, దాని లోతు చూసిన తర్వాత ఇంకా ఎక్కడ ఏ గొప్ప వర్ణన కనిపించినా, ఏ విషయం కనిపించినా అరే ఇది మన రామాయణంలోనే బాగుంది అనిపించేలా ఉంటుంది.
విశ్వనాథ్ వారు కల్పవృక్షంలో సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభమే ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టారు. ఒకలా చెప్పాలంటే సుందరకాండ అనే మంత్రానికి, మనం ముందే చెప్పుకున్నాం సుందరకాండ మంత్ర సమానమని, ఆ మంత్రానికి ధ్యాన శ్లోకంలా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పద్యం. మనం గతసారి దాన్నే చెప్పుకుని ఆపాం. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్, వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్, పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరొక చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తి, వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతుల్. అద్భుతమైనటువంటి పద్యం ఇది. ఒక్క పద్యంతో ఎన్ని ప్రయోజనాలు సాధించారో విశ్వనాథ వారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. మొట్టమొదటి లైనే మొదలు పెడుతూనే ఏమన్నారు? వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు. విద్య అంటే ఏమిటి? సా విద్య యా విముచ్యతే, ఏది మనల్ని లిబరేట్ చేస్తుందో, అన్నింటి నుంచి విడిపించేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందో అది విద్య అని చెప్తోంది భారతీయమైనటువంటి సనాతన ధర్మం. కాబట్టి ఇక్కడ మొదటి వాక్యంలో ఏమంటున్నారు? వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు. మీరు సమస్తమైన విద్యలకి ఒక్కటే పేరు చెప్పు అని అడిగారు అనుకోండి, వెలుగు అని చెప్పాలట. అది అలా మొదలు పెట్టారు. అదే కదా భారతీయత అంటే. భా అంటే కాంతి. ఏమిటా కాంతి? జ్ఞానకాంతి. దాని యందు రతము కలిగిన వాళ్ళం కాబట్టి, జ్ఞానం కావాలని కోరుకునే వాళ్ళం కాబట్టి మనందరం భారతీయులం. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు, పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరొక చోట లేవు. దానికి ఈ పద్యం హనుమత్ స్వామి చేస్తున్న స్తోత్రంలా చెప్పారట. ఎవరిని స్తోత్రం చేస్తున్నాడు హనుమ? వాళ్ళ గురువు గారిని స్తోత్రం చేస్తున్నాడు. ఎవరు హనుమస్వామి గురువు గారు? మనం గత వార్త చెప్పుకున్నాం అంతకుముందు. హనుమంతుడు ఆయన చిన్నప్పుడు సూర్యనారాయణమూర్తి దగ్గర విద్యను నేర్చుకోవడం కోసం వెళ్ళాడట. ఇది మనకి కొన్ని ఇతర రామాయణంలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఎట్లా నేర్చుకున్నాడు? సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి అంగించేది దోయిలించి అడిగట, నాకు గురువుగా ఉండి నాకు విద్య నేర్పు అని. ఆయన అన్నట్ట, నా దగ్గర ఎలా కుదురుతుంది? పొద్దు నుంచి సాయంకాలం దాకా తిరుగుతూ ఉంటాను కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఉదయాద్రి నుంచి అస్తాద్రికి, అస్తాద్రి నుంచి ఉదయాద్రికి తిరుగుతూ ఉంటాను కదా అంటే, నువ్వు తిరిగితే నీతో పాటు తిరిగి నేర్చుకుంటాను అన్నట్ట. అది హనుమంతుడి యొక్క సామర్థ్యం. ఇటువంటి శిష్యుడు దొరికితే పొంగిపోయాడు ఆ గురువు. సూర్యనారాయణమూర్తి పాఠం విద్య నేర్పుతానని చెప్పాడు. ఇప్పుడు విశ్వనాథ వారు చేసిన గొప్ప కల్పన ఏంటంటే, ఈయన స్తోత్రం చేస్తున్నాడు. ఎవరిని? వాళ్ళ గురువు గారిని. ఏమంటున్నాడు? వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు, పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరొక చోట లేవు. ఆయన్ని మించి వెలుగులు ప్రపంచంలో ఎక్కడున్నాయి? సూర్యనారాయణమూర్తి కన్నా గొప్ప వెలుగుందా? వెలుగంటే ఏమిటి? సమస్త విద్యలు. మా గురువు గారు అలాంటి వాడని చెప్తున్నాడు. ఎలాంటి వాట? అలకుడు. ఈజీలీ అవైలబుల్, ఈజీలీ రీచబుల్, అప్రోచబుల్. అలఘుడు శిష్యవత్సలుడు. నేనంటే ఎంత ప్రేమయ్యా మా గురువు గారికి. గురువు యొక్క ఆశ్రయం దొరికిన ఏ శిష్యుడైనా ఇలా అనుకోకుండా ఉండగలదా అండి? అది గురువు యొక్క మహిమ. శిష్యవత్సలుడు అని ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అంబుధి శోషణ దాహమూర్తి. మామూలుగా చెప్పాలంటే సూర్యనారాయణమూర్తి ఎంతటి వాడంటే, ఆయనకి ఎంత దాహం ఉంది? అంబుధి అంటే సముద్రాలని కూడా తాగేసేంత దాహం ఉంది అని అర్థం. అయితే అంత చిన్నగా ఉంటుందా విశ్వనాథ్ వారు చెప్తే? అది మా గురువుగారి యొక్క గొప్పతనమయ్యా అంటున్నాడు. ఏమిటట? ఇప్పుడు నేను సముద్రాన్ని లంఘించబోతున్నాను. ఒకవేళ ఏ కారణం వల్లైనా 100 యోజనాల బదులు 90 యోజనాలే దాటాను అనుకోండి, ఏమవుతుంది? మా గురువుగారు నన్ను చూసుకోవటానికి. ఎలా చూసుకుంటారు? ఆ మిగతా 10 యోజనాల జలం తాగేస్తాడు ఆయన. నాకేమి ఇబ్బంది? నన్ను చూసుకునేవాడు ఒకరున్నాడు, మా గురువు. అది శిష్యుడికి ఉన్నటువంటి ఒక ధీమా. అందుకే గురువు దొరకటం అన్నది సనాతన ధర్మంలో ఒక మహాదృష్టమని చెప్పారు.
ఇట్ ఈస్ ఎ 1 in a million to 1 in a million అఫైర్ అని చెప్తున్నారు పెద్దలు. లక్షల్లో ఒకడికి దొరుకుతాడు గురువు. అది గురువు యొక్క తత్వం అంటే. గురువుని కావాలని కోరుకోవాలి. అంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. అంబుతి శోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతుల్ అని మొదలుపెట్టాడు ఆయన. ఇంత అద్భుతమైనటువంటి పద్యంతో సుందరకాండ మన కల్పవృక్షంలో మొదలవుతుంది. కాబట్టి ఇట్లాంటి మహాత్ములెందరో పరవశించిపోయి అందించినటువంటి కావ్యం రామాయణం. ఇది చెప్పడానికి నాలాంటి వాడు ఏం సరిపోతాడు. అయినా ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, జీవితంలో చెప్పుకోవాలంటే రామాయణమే చెప్పుకోవాలి. చివరికి రామాయణం చెప్పడం చేతకపోతే రామకోటి రాసుకో. రాముడి తప్ప వేరే దిక్కు లేదు మనకు అని చెప్తోంది సనాతన ధర్మం. కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను. పెద్దల దగ్గర తెచ్చుకున్నవి, వారి దగ్గర విన్నవి, మా గురుగారు సామాన్యుల సామవేదం షణ్ముఖ శర్మ గారి దయ వల్ల ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే రామాయణం మొత్తాన్ని సారభూతంగా అందించారు వారు. కాబట్టి అలాంటి రామాయణాన్ని ఇవాళ మనం అధ్యయనం చేస్తున్నాం, చెప్పుకుంటున్నాం. ఎలా చెప్పుకుంటున్నాం? సనాతన ధర్మంతో ముడివేసి, సనాతన ధర్మంలో మనకి ఉన్న అనేక అందమైన విషయాల్ని చేర్చుకుంటూ, వాటిని కూడా చర్చించుకుంటూ రామాయణ కథలో ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే సనాతన ధర్మం అంటే రామాయణమే. సనాతన ధర్మం అంటే వేదము, వేదం అంటే రామాయణం. అది ఎట్లాగండి? మనందరికీ ప్రసిద్ధమైన శ్లోకం తెలుసుగా, వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఇది మనందరికీ నోటికొచ్చిన శ్లోకమే. అంటే వేద వేద్యుడైనటువంటి పరమాత్మ ఎవరి గురించి వేదం చెప్తోందో, ఎవరిని కీర్తిస్తోందో, ఆ పరమాత్మే రాముడై దిగొచ్చాడు. ఆయన రాముడై దిగొస్తే వేదం రామాయణం అయిపోయింది. ఆయన కథ చెప్పడమే కదా వేదానికి ఉన్న పని. రాముడి కథ చెప్పింది కాబట్టి రామాయణం వేదం అయిపోయింది. వేదం రామాయణమైంది, రామాయణం వేదమైంది. అటువంటి రామాయణాన్ని మనం స్మరించుకుంటున్నాం. దాన్ని మనకు అందించిన వాడు వాల్మీకి మహర్షి. అయితే ఎప్పుడైతే రామాయణం మనం వేదమని చెప్పామో, వేదాల్లో ఉన్నవన్నీ మంత్రాలు. అలాగే రామాయణంలో ఉన్న ప్రతి అక్షరము మంత్రమే. ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం చెప్పారు కదా. ఇక్కడ మంత్రం అన్నప్పుడు దాని అర్థం కూడా ఒక్కసారి చూసుకుంటే, ఒకటే గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఒక్క అర్థం చెప్పుకుంటే సరిపోతుంట. మంత్రం అంటే సహజ శక్తి కలిగిన శబ్దము, ఇలా అర్థం చేసుకోవచ్చు. సహజ శక్తి కలిగిన శబ్దం అంటే అర్థం తెలిసి ఒక ప్రభావం చూపెట్టడం ఒక స్థాయి అయితే, శబ్దం చెవిలో పడ్డంత మాత్రాన ప్రభావం చూపించగలదు. అది మంత్రం. ఆ మంత్రాన్ని వింటే చాలు, శబ్దం తెలియకపోయినా ప్రభావం కనబడుతుంది, విశేషంగా ఉంటుంది. కాబట్టి అటువంటి మంత్రమయమైనటువంటి రామాయణాన్ని సుందరకాండ దగ్గరికి వచ్చాము. దాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత వారం మనం వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. దాని గురించి మనం అనేక విశేషాలు కూడా చెప్పుకున్నాం. ఒకలా చూస్తే సుందరకాండ పారాయణాన్ని మొదలుపెట్టాము. అదేలాగండి, ఇది ప్రవచనం కదా అని మీరు అనొచ్చు. పారాయణం అంటే ఒక గ్రంథాన్ని ముందు పట్టుకుని వల్లి వేయటం అనుకుంటాం. కానీ పారాయణం అన్న మాటకి పరమైనం పారాయణం, ఇది శ్రేష్టమైనది, మనం దీన్ని ఆశ్రయించాలి అనే బుద్ధి పుట్టి చేస్తే దాన్ని పారాయణం అన్నారు. ఇది నన్ను తరింపచేస్తుంది, కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది, ఇది గొప్పది అన్న భావంతో చేస్తే అది పారాయణం. కాబట్టి పెద్దలు ఏం చెప్తున్నారు? గ్రంథాల్లోని శ్లోకాలని మంత్రాలని వల్లివేయటం ఎలాంటిదో, దాని అర్థాన్ని అంతరార్థాన్ని గ్రహించి దాన్ని మననం చేసుకుంటే అది కూడా ఉత్తమమైన పారాయణమే అవుతుందని చెప్పారు. అంటే 1000 మార్లు మననం చేసే కన్నా అందులో అర్థాన్ని గ్రహించి మనసులో నిలుపుకోవటం గొప్ప పారాయణ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సుందరకాండ పారాయణమే చేయబోతున్నాం. ఇది నేను చెప్తున్న మాట కాదండి, పెద్దలు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. కాబట్టి మరింత శ్రద్ధగా ఈ పారాయణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా చేస్తే ఖచ్చితంగా పారాయణ చేసుకున్న ఫలితం మనకి దక్కి తీరుతుందని పెద్దలు చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అసలు ఒక గ్రంథాన్ని, ముఖ్యంగా సంస్కృత గ్రంథాన్ని, అందులో ఉన్న శ్లోకాలు, అందులో ఒక కథలా చెప్పబడ్డ కావ్యాన్ని పారాయణం చేస్తే ఫలితం ఏంటి? ఇదిలా జరుగుతుంది, మన కోరికలు తీరటం ఏమిటి, ఫలితం రావటం ఎలాగ? అసలు ఇవి కూడా ఒకసారి మనం చూసుకోవాలి కదా. ఎందుకంటే
ఇలాంటి విషయాల పట్ల మనకున్న అవగాహన అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తుంది. మనం చేస్తున్న పనిని అర్థవంతంగా చేసేలా చేస్తుంది. ముఖ్యంగా రేపు మన పిల్లలే మన అడగచ్చు, ఓ పుస్తకం చదివితే కోరికలు తీరడం ఏంటి అన్నారు అనుకోండి, ఏం సమాధానం చెప్తాం? మనం రామాయణం చదువుతున్నాం, లేకపోతే సుందరకాండలో ఏదో సర్గ చదువుకున్నాం, ప్రతి సర్గకి ఫలితం ఉందని చెప్పారుగా, మనం చదువుకున్నాం అంటున్నాము. పిల్లలు వచ్చి ఏమంటున్నారు? ఏంటిది? పైపెచ్చి మనకు ఒక చిత్రమైనటువంటి ఒక స్వభావం చాలా మంది దగ్గర ఏంటంటే, మా పిల్లలన్నీ ప్రశ్నిస్తారండి, వై అని అడుగుతారు, ఆ లాజికల్ గా చెప్పాలి వాళ్ళకి అంటూ ఉంటారు. మరి ఇదే పని ఇంట్లో పుట్టినరోజు చేసుకున్నప్పుడు కేక్ కోసినప్పుడు అడుగుతున్నాడా? వై అని అడుగుతున్నాడా? అది బాగుందని చేస్తున్నాడుగా. ఇక్కడికి వచ్చేటప్పటికి వై అని అడుగుతాం. తప్పులేదు, అడగాలి. కానీ మన ధర్మం పట్ల మనకి ఎక్కడో చిన్న చూపు ఉంది. ఎంత చిన్న చూపు అంటే, మనం పారాయణ చేసుకుని ఒక ఫలితాన్ని పొందాక కూడా మనం దానివల్ల ఫలితం వచ్చిందని చెప్పలేకపోతున్నాం. సందేహాలతోనే జీవితం గడిచిపోతోంది. కాబట్టి పారాయణ చేసేటప్పుడు ఈ విషయాలు కూడా కొంత అవగాహన ఎందుకు చేశాం, ఎలా వచ్చింది, ఫలితం ఏంటి కొద్దిగా తెలుసుకోవాలి కదా. కాబట్టి సుందరకాండలో అనేక మంత్రాలు ఉన్నాయని గత వారం మనం చెప్పుకున్నాం. అసలు సుందరకాండే ఒక మంత్రం అని కూడా అనుకున్నాం కదా. మంత్రం అంటే రహస్యం అన్న మాట కూడా మనం గత వారం అనుకున్నాం. ఈ రహస్యం అన్న మాట అసలు మనకి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. రహస్యం చెప్తానంటే మనకి అది వినబుద్ధేస్తుంది కూడా, దాని మీద ఏదో తెలియని ఆసక్తి కలుగుతుంది. అయితే రహస్యం దేన్ని అనాలి, ఇది తెలియాలి. మనకి భగవద్గీతలో చివరికి వచ్చేసరికి 17వ అధ్యాయంలో ఇది కూడా మనం గతంలో ఒకసారి అనుకున్నాం. పరమాత్మ ఇదం గుహ్యతమం శాస్త్రం, గుహ్యము అంటే రహస్యాల్లోకెల్లా రహస్యమైనది. అర్జునునికి ఎక్కడ చెప్పాడు ఇంత రహస్యాన్ని? యుద్ధభూమిలో చెప్పాడు. చెవులో చెప్పాడా? మరి రహస్యం అంటున్నాడు ఏమిటి అంటే, అయితే ఇది చెప్తున్నప్పుడు మనలో కొంతమందికి ఏమంటే, సుందరకాండలో కథలు చెప్పుకోవచ్చు కదా, ఇవన్నీ దేనికి అనుకుంటే, దానికి నేను పదే పదే చేస్తున్న విన్నపం ఏంటంటే, మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవటానికి దక్కే ఒకే ఒక్క అవకాశం ఇలాంటి సత్సంగాలు. ఈ సత్సంగాల్లో తప్ప ఇలాంటి విషయాలు మనం వినటానికి కానీ మాట్లాడుకోవటానికి కానీ అవకాశం లేదు. మనం పాఠాల్లో చెప్పము, బయట ఎక్కడ మాట్లాడుకునే అవకాశం లేదు. ఇటువంటి స్థితిలో ఇక్కడన్నా కాస్త లోతుకు వెళ్ళి మాట్లాడుకోకపోతే, పెద్దలు మనకు అందించిన దాన్ని చర్చించుకోకపోతే, కథ మనకి తెలియందా? ఎలాగో కథలోకి వెళ్తాం. కానీ కొన్ని విషయాల పట్ల మనకు అంటే మన ధర్మం పట్ల ముఖ్యంగా మనకు ఒక చిత్రమైన సందేహాలు వస్తూ ఉంటాయి. మన పిల్లలు అడుగుతుంటారు కూడా, ఇన్నిన్ని పూజలు ఏంటి, ఇంతంత వ్యవహారం ఏంటి, సనాతన ధర్మంలో ఇంత ఉంది ఏంటండి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇన్ని చేయాలా మనము అంటూ ఉంటాం. కాబట్టి సనాతన ధర్మం అసలు ఏం చెప్పింది మనకి, ఇది గురుగారు చెప్పినటువంటి 2 విషయాలు మేము ముందు ఉంచుతారు. అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ప్రపంచమంతా ఇవాళ దేని ఆధారంగా నడుస్తుందని చెప్తున్నారు అంటే, మేము సైన్స్ ని స్టడీ చేస్తామండి, మేము సైంటిఫిక్, వీఆర్ సైంటిఫిక్ ఇన్ అవర్ నేచర్, ఇన్ అవర్ అప్రోచ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రపంచమంతా సైన్సే, సైన్స్ కానిదంతా మూఢనమ్మకం అని కూడా అనేస్తూ ఉంటారు చాలా మంది. అయితే సైన్స్ అన్నది ఏమిటి అంటే, సైన్స్ దాన్ని మనం మెటీరియలిస్టిక్ సైన్స్, భౌతిక శాస్త్రాలు అనుకోవాలి. సనాతన ధర్మం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అనలైజ్ చేసి మన ముందు పెట్టేసింది. మనం వేరే చోట వెతుక్కోక్కర్లేదు. సనాతన ధర్మం ఏంటంటే ఏముందంటే, ఆయన ఈ ప్రపంచంలో 2 రకాల శాస్త్రాలు ఉంటాయి. ఒకటి ప్రకట శాస్త్రాలు, 2 రహస్య శాస్త్రాలు. ఇందాక రహస్యం అన్న మాటకి ఇక్కడ కనెక్షన్ అన్నమాట. ప్రకట శాస్త్రాలు అంటే ఏమిటి? మెటీరియలిస్టిక్ సైన్సెస్, భౌతిక శాస్త్రాలు. మొత్తం పాశ్చాత్య ప్రపంచము ఇప్పుడు మనం కూడా చాలా వరకు ప్రకట శాస్త్రాలకే సైన్స్ అని పేరు పెట్టుకుని స్టడీ చేస్తున్నాం. అయితే మనకి రహస్య శాస్త్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటా రహస్య ప్రకట శాస్త్రాలు తెలుసుకున్నాం కదా, మన సెన్సెస్ తోటి భౌతికంగా తెలుసుకోగలిగిన విజ్ఞానం పేరు ప్రకట శాస్త్రాలు. అది అంతవరకు మనకి తెలుసు. రహస్య శాస్త్రాలని 3 విషయాల్ని చెప్పారు మన వాళ్ళు. ఏమంటున్నారు? 1 ధర్మశాస్త్రం, 2 మంత్రశాస్త్రం, 3 తత్వశాస్త్రం. ఈ మూడింటిని కలిపి రహస్య శాస్త్రాలు అని చెప్పారు. దీన్నే గుహ్య శాస్త్రములు అని కూడా అంటాం. మనం లలితా సహస్రనామంలో కూడా లలిత రహస్యనామ స్తోత్రము అంటుంటాం కదా. రహస్యనామాలు అంటే బయటికి చదవకూడదు, అంటే లోపల చదువుకోవాలనే అర్థం. రహస్యనామాలంటే కేవలం బయటికి కనిపించే అర్థాలు మాత్రమే కాకుండా లోపల తత్వపరమైన మంత్రపరమైన విశేషాలు కూడా ఉంటాయి.
కాబట్టి పైకి చదివే ఇప్పుడు మనం రామాయణంలో చెప్పుకున్నాం, పైకి కనిపించే కథ, అందము, కావ్యము ఇవన్నీ ఆనందించవలసిందే. కానీ అంత మాత్రమే రామాయణం కాదు, లోపల చాలా లోతుంది. కాబట్టి రహస్య శాస్త్రాలను చెప్పినప్పుడు ఈ ధర్మ మంత్ర తత్వ శాస్త్రాలు అనుకున్నాం కదా, ఇవి ఎందుకు వచ్చాయి అసలు? ఇది చూడాలి. ఎందుకని ఇవన్నీ మనం వింటున్నాము, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే మన ధర్మం ఎట్లా విస్తరించిందో, ఎక్కడ మొదలై ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియకపోతే అనేక ప్రశ్నలు మన మనసులో ఉండిపోతాయి. కాబట్టి చిన్నపాటి ఇంకొక 2-3 నిమిషాలు ఈ విషయం చెప్పుకుని మనం కథలోకి వెళ్ళిపోతాం. ఏమిటి ధర్మం, ఏమిటి మంత్రం, ఏమిటి తత్వం ఏమిటి అంటే, మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించి ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్డ్ లైఫ్ మనం అంటున్నాం కదా. డిసిప్లిన్డ్ లైఫ్ అవసరం అండి, ఎవరన్నా ఒప్పుకుంటారు. అది ఎలా పడితే అలా బతకడాన్ని మనం అంగీకరిస్తాం, మన పిల్లలు అలా ఉంటే మనం ఒప్పుకోవటం లేదుగా. కాబట్టి మానవ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా క్రమబద్ధం చేసుకోవాలో చెప్పేది ధర్మం. ఒక వ్యవస్థ చేసి అలా జీవించటం వల్ల మనల్ని శుద్ధుల్ని చేస్తుంది. శుద్ధమైనటువంటి మన యొక్క చిత్తం ఉంటుంది. మన చిత్తశుద్ధి అంటున్నాం కదా, అది జరగటానికి ధర్మం శాస్త్రం కావాలి, ఆ పద్ధతులు చెప్పటానికి. కాబట్టి మెచ్యూరిటీని ఇచ్చేదన్నమాట. ఇంకోటి చెప్పాలంటే ఒక మెచ్యూరిటీతో జీవించాలి లైఫ్, నేను మెచ్యూరిటీగా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం మనం. అంటే ధర్మం తెలిస్తేనే నువ్వు మెచ్యూర్డ్గా ఉండగలుగుతావు. ధర్మం తెలిస్తే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఎప్పుడు కరెక్ట్, ఇవన్నీ మీకు తెలిసి మాట్లాడాలంటే ధర్మం తెలియాలి. అది మొట్టమొదటి శాస్త్రం. ఇంకా రెండవది, మానవ జీవితంలో భగవంతుడి యొక్క సాయం ప్రతి క్షణం అవసరం ఉంటుంది. భగవంతుడిని తీసేసిన జీవితం మీనింగ్లెస్. కొద్దిపాటి ఆలోచనతోనే తెలిసిపోతుంది. దీనికి మళ్ళీ నేను పెద్ద వివరణ చెప్పక్కలా మీకు. భగవంతుడు జీవితము కలిసిపోయే ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన భారతీయులు భగవంతుడిని కలుపుకున్న జీవితమే అన్ని రకాలుగా విజయం అవుతుంది తప్ప, కేవలం మన తెలివితేటలతో మన ఆలోచనతో బతికితే అది ఎలా వెళ్తుందో చెప్పలేని స్థితి ఇప్పుడు తెలుస్తున్నది ప్రపంచంలో. మరి భగవంతుడి జీవితంలోకి ఎలా కలుపుకోవాలి అంటే, అప్పుడప్పుడు వెళ్ళి పూజ చేయాలి, అప్పుడప్పుడు దండం పెట్టుకుంటే సరిపోతుందా అంటే, ఆ విషయం మొత్తాన్ని వివరించిన శాస్త్రం పేరు ఉపాసనా శాస్త్రం లేదా మంత్రశాస్త్రం. ఈ మంత్రశాస్త్రం లేదా ఉపాసన శాస్త్రం ఏం చెప్తుంది? ఉపాసన అంటే ఏమిటి? దాంట్లో పూజ ఉంటుంది, జపం ఉంటుంది, ఇలా అన్ని మనం దైవానికి సంబంధించిన అన్ని విషయాలు కలిపి ఒక శాస్త్రం. కాబట్టి జీవితానికి కావాల్సిన మెచ్యూరిటీ ఇచ్చేది ధర్మశాస్త్రం, భగవంతుడితో అనుబంధాన్ని పెంచేది మంత్రశాస్త్రం. ఇక మూడవదైన తత్వశాస్త్రం మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి? అంటే ఏది ఈ జీవితంలో తెలుసుకుని తీరాలో, లేదా ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదో అది జ్ఞానం అంటే, అలా చెప్పారు. ఏది తెలుసుకుంటే నీ సందేహాలన్నీ తీరిపోతాయో అది జ్ఞానము. అలాంటిది ఒకటి ఉందని తెలియటమే చాలా ఆశ్చర్యం, విశేషం. ఆ జ్ఞానం మనకి తెలియాలంటే తత్వశాస్త్రం అవసరం ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం మెచ్యూరిటీ ఇస్తుంది, భగవంతుడి సాయాన్ని మనకి ఎప్పుడు అందించేది ఉపాసన శాస్త్రం లేదా మంత్రశాస్త్రం, జ్ఞానం ఇచ్చేది తత్వశాస్త్రము. ఇలా ఇవన్నీ కలుపుకుంటే మనకి జీవితం పరిపూర్ణం అవుతుంది. అంతే తప్ప కూర్చుని ఏదో క్యాజువల్గా పుస్తకాలు చదివి రిలాక్సింగ్గా టీ తాగుతూ చదివేటువంటి ఫిలాసఫీ బుక్స్ కాదు భారతీయ తత్వం అంటే. ఇంత స్పష్టంగా ఏ సందేహం లేకుండా మనకి పెద్దలు ఇచ్చేటటువంటి సనాతన ధర్మం పట్ల ఈ మాత్రం అవగాహన మనకు ఉండాలి. ఇప్పుడు మనం సుందరకాండ చెప్పుకుంటున్నామంటే దాంట్లో కూడా ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్తాం మనం. ధర్మపరమైన అంశాలు ఎలా ఉన్నాయి అంటే, జీవితానికి సంబంధించి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా చేస్తే సక్సెస్ వస్తుంది, ఏది జీవితానికి అవసరము, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఇది ధర్మం. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అని ఎలా ఉన్నాయో అది కూడా సుందరకాండలో చూస్తాం మనం. మంత్రం ఏమిటి, సాధన ఎలా చేసుకుంటారు, ఇవన్నీ. ఇంకా జ్ఞానానికి సంబంధించిన తత్వజ్ఞానం అంతా ఎలా ఉందో ఇవన్నీ చెప్పుకుంటే మనం చక్కగా జీవితాన్ని కావాల్సిన మొత్తం సమస్తం కూడా ఎక్కడికి వెళ్ళక్కల, రామాయణం ఒక్కటి చాలు. ఇది మనకి తెలిస్తే రామాయణం ఒక్కటి జీవితానికి బర్న్ ఆల్ ది లైబ్రరీస్ ఇన్ ది వరల్డ్, లెట్ దేర్ బి రామాయణ అని పెద్దలు ఎందుకు అన్నారో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు రామాయణం రాసిన వాడు ఎవరు? ఋషి. ఋషి అంటే ఎవరు? ఫిజికల్ గా మనం వరల్డ్ లో ఏది చూడగలమో దానికి పై స్థాయి వ్యవహారం, దాన్ని చెప్పగలిగిన వాడు కదా ఋషి. అంటే అతీంద్రియ దృష్టి కలిగిన వాడు ఋషి. అట్లాంటి ఋషి రాసిన గ్రంథం మామూలుగా ఉంటుందా? సో ఋషులు రాసిన గ్రంథాలు వేరు, మామూలు పోయిట్స్ అండ్ వాళ్ళు ఆథర్స్ రాసినటువంటి గ్రంథాలు వేరు. రామాయణాన్ని ఒక రచయిత రాసిన స్టోరీగా తీసుకోకూడదు.
చిన్నప్పుడు అలా విన్నాం మనం. చిన్నప్పుడు హనుమంతుడు వచ్చాడు, గద పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు, రాముడు బాణం వేశాడు, చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ జీవితానికి సంబంధించిన అవగాహన కూడా రామాయణమే ఇస్తుంది. ఇలా క్రమక్రమంగా పెద్ద అయిన తర్వాత ఉపాసన తర్వాత మిగతా తత్వజ్ఞానం దాకా తీసుకెళ్ళిపోయే ఒకే ఒక గ్రంథం అది. కాబట్టి ఇలా ఇన్ని అందమైన విషయాలున్న రామాయణం లేదా సుందరకాండ మనకి జీవితానికి రోజు ఉపయోగించేటువంటి అనేక పనులకి ఎలాంటి సాధనలు ఉపాసనలు చేసుకోవాలో కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనకి చాలాసార్లు ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు. ఏమంటారు? ఏమంటే ఈ మంత్రాలు అవి నాకు అర్థం కావటం లేదండి, మనకి తెలుగులో చెప్పుకోవచ్చా ఇది అంటారు. మంత్రాలు దేవతల్ని పిలిచేటువంటి మార్గం. అర్థం కావట్లేదు కదా అని తెలుగులో చెప్పొచ్చు కదా అంటే, అర్థం తెలుసుకోవటం వేరు, మంత్రాన్ని జపించటం వేరు. మంత్రం దేవతల్ని ఆహ్వానించగలిగిన శబ్దరాశి. రుద్రమంత్రాలు నాకు అర్థం కావట్లేదు అంటే, నీకు అర్థం కావట్లేదయ్యా, ఈశ్వరుడికి అర్థమైతే చాలు అని చెప్పారు పెద్దలు. భగవంత్ శక్తిని స్పందింపచేసే శబ్దశక్తి మంత్రం. మంత్రం మనకు అర్థం కావటం కన్నా దేవతకు అర్థం కావాలి. కాబట్టి తెలుగులో చెప్పాలి, ఇవన్నీ తీసేయాలి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడు. మంత్రానికి దేవతలు దిగొస్తారు. ఋషులు దేవతలు వాళ్ళు ఋషులు ఉపాసన చేసి మా కోసం దిగిరావయ్యా అంటే రామావతారం వచ్చింది. అలా వచ్చిన వాడు రాముడు ఎలా వచ్చాడు? మనం పిలిచాం కాబట్టి మనిషిగా వచ్చాడు. వచ్చిన వాడు రాముడు. ఇప్పుడు ఇక రామాయణంలో చూడండి మీరు, విష్ణుమూర్తి రాముడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మనిషిలా వచ్చాడు, మానవుడిలా వచ్చాడు. మానవుడిలా వచ్చాడు కాబట్టి ఉపాధిగతమైన ధర్మంతో ప్రవర్తిస్తాడు. మనిషి ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తిస్తాడు. అయితే ఆ ఉపాధిలో ఉన్నవాడెవడు? నారాయణ తత్వం. అది మరి ఎక్కడ కనబడుతుందంటే, ఆయన చేసేటువంటి చర్యలు జాగ్రత్తగా పనులు చూస్తూ ఉంటే ఆ నారాయణ చైతన్యము అది ప్రకాశవంతంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి కేవలము కథే చదివితే రాముడు మనిషిలా కనబడతాడు. ఉపాసన చేసేవాడికి మంత్రస్వరూపంగా కనబడతాడు. అట్లాగే హనుమత్ స్వామి కూడా అంతే. రుద్రతేజము దిగొచ్చింది, వానరుల్లా వచ్చాడు. వానరుల్లా వచ్చిన వాడు ఆయన లోపల ఉన్నవాడు రుద్రశక్తి కాబట్టి, రుద్రుడు కాబట్టి ఆయన చేసే పనుల్లో ఆ రుద్రత్వం కనబడుతూ ఉంటుంది. ఎన్నెన్ని ఆంజనేయ అంత స్వరూపాలు ఉన్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి, ఆపదోద్ధారక హనుమాన్, సంకటమోచన్, సుందర హనుమాన్, ఇలా చెప్పుకున్నాం కదా. కాబట్టి సనత్కుమార సంహిత, పరాశర సంహిత ఇలాంటి గ్రంథాల్లో మనకి విశేషాలన్నీ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి కథ చెప్పుకుంటున్నాం కాబట్టి సుందరకాండకు వచ్చాం కాబట్టి, సుందరకాండలో ఇప్పుడు మనం ఇంతసేపు ఇంట్రడక్షన్ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, కథ చెప్పుకుంటూ వెళ్తాము. కథలో వానర రూపంలో ఉన్న రుద్రుడు ఈశ్వరుడు ఎట్లాంటి రూపాలతో ప్రకాశించాడు, ఏ ఏ మంత్ర స్వరూపాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. అది మనం వెతికి పట్టుకోవాలి. ఎక్కడ కనబడుతుంది? ఒక్కొక్క చోట చెప్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి గొప్ప మంత్రమూర్తి అయినటువంటి హనుమత్ స్వామికి నమస్కారం చేసుకుని సుందరకాండలోకి ప్రవేశించే ప్రయత్నం మనం చేద్దాం. మొదటి శ్లోకం చెప్పుకున్నాము. మొదటి శ్లోకంలో ఒకానొక తత్వజ్ఞానం ఏముంది అంటే, సాధకుడైన వాడు ఆచార్యులు నడిచిన మార్గంలో వెళుతూ అమ్మవారు పరాశక్తి అయినటువంటి సీతమ్మని, జ్ఞానస్వరూపమైన సీతమ్మని వెతకటం కోసం బయలుదేరాడు. ఇది కదా మనం చెప్పుకున్న అర్థము. మరి అంత గొప్ప అర్థం మొదటి శ్లోకంలో ఉంది. రెండో శ్లోకంలో కొనసాగిందో లేదో చూడాలిగా మనం. అంటే ప్రతి శ్లోకం ఇలా చెప్పుకోలేం కానీ, మొదటి శ్లోకంలో చెప్పిన అద్భుతమైనటువంటి తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పది అని చెప్పిన అర్థాన్ని, తత్వజ్ఞానాన్ని రెండో దాంట్లో ఎలా కొనసాగించాడో చూద్దాం. దుష్కరం నిష్పత్తి ద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇందులో? దుష్కరం, అసాధ్యమైన పని, అంతేనా, సాటి లేని పని. అలాంటి పని చేయబోతున్నాడు హనుమ. ఆయన ఎలా నిలబడి ఉన్నాడంటే, గవాంపతి అని మాట వాడారు. అంటే మామూలుగా అర్థం చెప్పుకుంటే గోవులకు ప్రభువు. గవాం అంటే గోవులు, గోవులకు ప్రభు అయినటువంటి వృషభము అంటే ఒక బలమైన వృషభంలా నిలబడి ఉన్నాడు హనుమత్ స్వామి అక్కడ. అది అర్థం. అయితే పై అర్థమే కాదు, లోపల కూడా చూసుకోవాలి అనుకున్నాం కదా. ఏమిటి లోపల అర్థము అంటే, గవాంపతి అంటే, గవాం అంటే గోవులు అనుకున్నాం. ఇప్పుడు గవాం అంటే వాక్కులు. వాక్కులకి గవాం అని పేరు. గో
గో శబ్దం వాక్కుకు చెప్తారు. ఏం వాక్కులు? వేదవాక్కులే. వేదము చెప్పినటువంటి వాక్కులకి గోవులని పేరు. వాటిని తెలిసిన వాడు అంటే ఎవరు? జ్ఞాని. కానీ గవాంపతి, వాక్కులకు అధిపతి అయిన వాడు అంటే జ్ఞాని అనే అర్థం చెప్తున్నారు. అంటే వేదాది విద్యలలో అధికారం కలిగిన జ్ఞాని. అటువంటి వాడు దుష్కరం, చాలా కష్టమైనటువంటి ఎదురులేని పనికి పూనుకున్నాడు. పై శ్లోకానికి కనెక్షన్ పెట్టుకుంటే ఏ మార్గంలో వెళ్తున్నాడు? ఆచార్యులు జ్ఞానులు వెళ్ళిన మార్గంలో. జ్ఞాన మార్గం అన్నది ఎంత కష్టమైన ప్రయాణమో ఉపనిషత్తులు చెప్తున్నాయి. క్షురస్యధార, కత్తి మీద సాము లాంటిది జ్ఞానం సంపాదించడం సులభమా అండి? అలాంటి భావాన్ని ఇక్కడ కొనసాగిస్తూ సాధకుడు కష్టమైనటువంటి మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకుని బయలుదేరాడు అని ఇలా చెప్పారు. కాబట్టి రెండో శ్లోకంలో కూడా అదే అద్భుతమైన అందం, ఆ గంభీరమైనటువంటి అర్థం కొనసాగుతోంది. కథలోకి వస్తే ఇక్కడ హనుమత్ స్వామి విరాట్ స్వరూపంతో లేచి నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడ్డ పర్వతం పేరు మహేంద్రగిరి. ఆ మహేంద్రగిరి మీద అద్భుతమైనటువంటి విరాట్ రూపంతో హనుమత్ స్వామి నిలబడి ఉన్నారు. బయలుదేరడానికి ముందు దేవతలకు నమస్కారం చేశాడు. దిగ్దేవతలకి, పంచభూతాలకి నమస్కారం చేసుకున్నాడు. ముఖ్యంగా తూర్పు వైపు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుడికి నమస్కారం చేశాట. చేశాక ఇప్పుడు తను వెళ్ళవలసిన దిక్కేమిటి? అందరూ కలిసి దక్షిణ దిక్కేక బయలుదేరారు. తను వెళ్ళవలసిన దక్షిణం దిక్కు వైపు తిరిగి ఆ దక్షిణ దిక్కు వంక ఒకసారి చూశాట. మహర్షి ఇక్కడ అద్భుతమైన మాట చెప్పారండి. దక్షిణ దక్షిణాం దిశాం అంటూ ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు. పైకి మామూలుగా కనబడుతోంది దక్షుడైన వాడు దక్షిణ దిశ వైపు, సమర్థుడైన వాడు దక్షిణ దిశ వైపు చూశాడు. అయితే ఇక్కడ దక్షిణ అన్న శబ్దానికి సమర్థత అని ఒక అర్థం చెప్పారు. సమర్థుడైన ఆయన దక్షిణం వైపు చూశాడు అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయన రుద్రస్వరూపము శివుడైన, ఇప్పుడు సమర్థుడైన గురుస్వరూపమైన రుద్రమూర్తి ఎవరు? దక్షిణామూర్తి. ఆయన దక్షిణ దిక్కుకు తిరుగుంటాడు. యముణ్ణి, దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముణ్ణి నియంత్రించేవాడు దక్షిణామూర్తి. కాబట్టి ఇక్కడ ఎవరిని సూచిస్తున్నారంటే గురుస్వరూపంగా నిలబడ్డటువంటి శివుడు దక్షిణామూర్తి రూపంగా అక్కడ స్ఫురింపజేస్తున్నారు. ఎందుకు చెప్తారు ఈ మాట అంటే హనుమంతుడిని ఆచార్య స్థానంలో ఉంచి ఉపాసన చేసుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ అర్థాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అట్లాగా ఆ స్వామి నిలబడి ఉన్నవాడు ఇప్పుడు మహేంద్రగిరిని పాదంతో నొక్కి పెట్టాడు. పక్కన ఉన్న శిఖరాల మీద చేయి వేసి పైకి లేస్తున్నాడు. లేస్తుంటే ఆ శక్తికి పర్వతాల మీద ఉన్న చెట్లన్నీ కదిలిపోయి వాటి పువ్వులన్నీ స్వామి మీద పడిపోయాయి. చుట్టుపక్కలంతా పడిపోయాయి. ఆ ప్రాంతం అంతా పూలతో నిండిపోయింది. ఒక్కసారి పర్వతాన్ని నొక్కగానే ఆ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న వాగులన్నీ పొంగి పొరడం మొదలుపెట్టాయి. ప్రవాహాలుగా నీరు బయటికి రావటం మొదలైంది. మరొక వైపు ఆ బండరాళ్ల తాకిడికి అగ్ని కూడా పుట్టింది. ఒకేసారి ఒకవైపు జలధారలు, మరొక వైపు అక్కడక్కడ అగ్నితోటి ఒక మహాద్భుతమైనటువంటి దృశ్యాన్ని అక్కడ చూపిస్తున్నారు మహర్షి. అట్లా లేస్తున్నాడు స్వామి. ఆ పర్వతం లోపల అనేకమైన జంతువులు, పక్షులు ఇవన్నీ నివాసం ఉంటున్నాయి. ఎప్పుడైతే అనుకోకుండా వచ్చినటువంటి ఈ ఉత్పాతానికి అవి బయటకు వచ్చి పరుగులు తీయటం మొదలుపెట్టాయి. అంతేకాదు మహేంద్రగిరి చాలా అందమైనటువంటి పర్వతం. దాని మీద తపస్సులు చేసుకుంటున్న మహర్షులు ఉన్నారు. విహరించటానికి వచ్చినటువంటి గంధర్వులు, చారణులు ఇలాంటి వారు కూడా ఉన్నారు. వారంతా అక్కడ ఉన్నారు. అనుకోకుండా పర్వతం కదిలింది. కదిలేటప్పటికీ ఇటు మహర్షులు అటు సిద్ధులు కూడా వారికి ఉన్న ఫెసిలిటీ ఏమిటి? ఉన్నవారు ఉన్నట్టుగా ఆకాశంలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తున్నారు. చూస్తుంటే ఏమిటి, ఎందుకు ఇలా కదిలిందా అని చూస్తే కింద ఉన్నటువంటి వానరులందరూ జై జయధ్వానాలు చేస్తున్నారు, నమస్కరించుకుంటారు. రామకార్యం కోసం హనుమ బయలుదేరుతున్నాడు అని వారు అంటున్న మాటలు విన్నారు. పైన ఉన్నటువంటి దేవతలు, ఈ చారులు, వీళ్ళంతా కూడా ఋషులు, వాళ్ళందరూ కూడా హనుమకి నమస్కరించుకున్నారు. లేచి నిలబడ్డాడు హనుమ. ఒక్కసారి పెద్దగా సింహనాదం చేశాడు. మనకి హనుమాన్ చాలీసాలో చెప్తారు కదా, తీనో లోక హంకతే కాంపై అంటున్నాం కదా. అంటే 3 లోకాలు కంపించిపోయే నాదం చేశాడు స్వామి. అట్లా ఒక మహామేఘం గర్జించినట్టుగా గర్జించి తోకని పైకెత్తాడు.
పాదాలని కొద్దిగా ఉంచి గుండెల నిండా ప్రాణశక్తిని తీసుకున్నాడు. అలా నింపుకుని బయలుదేరటానికి ఉద్యుక్తుడై తననే చూస్తున్న వానరుల వైపు తిరిగి ఇట్లా అంటున్నాడు, నేను బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతానంటే రామచంద్రమూర్తి వదిలిపెట్టిన బాణంలా బయలుదేరుతాను. యథా రాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ. ఇది చెప్పిన అద్భుతమైన మాట. రాముని యొక్క బాణం ఏమిటో, దాని శక్తి ఏమిటో హనుమ ఇప్పటికే చూసున్నాడు. సామాన్యం అండి, అప్పుడు రామచంద్రమూర్తి బాణం వేసినప్పుడు 7 మద్ది చెట్లను కూల్చి భూమిలోకి వెళ్ళి తిరిగి వచ్చి రాముని అమ్ముదిపదిలో చేరింది. అది విజయవంతమైనటువంటి బాణ ప్రయోగం. మహావీరుడైన వాలిని సంహరించిన బాణం అది. వ్యర్థం కాని పరాక్రమం కలిగిన బాణం. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? రాముని బాణంలా వెళ్తాను అంటున్నాడు. అంటే సఫలుడనై తిరిగి వస్తాను అని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ రాముని యొక్క బాణశక్తి ఎంత గొప్పగా చెప్తున్నాడో వినయాన్ని కూడా అంతలా ప్రకటిస్తున్నాడు హనుమస్వామి. ఈ కార్యం సఫలమైందంటే అది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనమయ్యా. బాణం వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించిందంటే బాణం వేసిన వాడి గొప్పతనం. నేను విజయం సాధించానంటే అది నన్ను పంపినటువంటి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఇది హనుమత్ స్వామిలో మనకి కనిపించేటువంటి, ఆ వ్యక్తిత్వంలో కనిపించే ఒక అద్భుతమైనటువంటి కోణం. చేయబోయే మహాకార్యాన్ని కూడా పరమాత్మ దయతో చేస్తున్నాను అనే వినయాన్ని ప్రదర్శించటం, అందుకే హనుమ మనందరికీ ఆదర్శమయ్యారు. ఇది మనకి చేస్తున్న బోధ. ఏ పన్నైనా సమర్థవంతంగా చేయండి, శక్తితో చేయండి, లక్ష్యాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతో చేయండి. కానీ నాకు విజయం లభించేది మాత్రం భగవంతుడి దయ వల్ల అన్న స్వభావాన్ని నిలుపుకోవాలి. మనం ఆ వినయంతో పనిచేయాలి. ఇది హనుమత్ స్వామి ద్వారా రామాయణం మనందరికీ చేస్తున్నటువంటి బోధ. నేను రాముని చేతిలో పనిముట్టుని. ఇది ఆయన అన్న మాటకి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యథారాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ అంటే నేను రాముని చేతిలో పనిముట్టుని. ఇలా భావించుకోగలగటం కన్నా జీవితంలో గొప్ప విషయం ఏముందండి? నేను ఏం చేసినా అది ఈశ్వరుడి దయ వల్ల జరుగుతోంది అనుకునేటువంటి స్వభావం భారతీయుడిది. నిజానికి మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడి మీద భారం వేస్తే ఎలాగండి, మనం చేసేది చెయ్యాలి కదా. నిజమే, ఇది కొంతవరకు నిజం. కానీ జీవితంలో అసలు రహస్యం ఏంటంటే, ఏ పనిలో విజయం సాధించాలన్నా, ఏ పనైనా సరే విజయం సాధించాలని మీరు కోరుకుంటే సంకల్పం నుంచి సాఫల్యం దాకా మొత్తం అంతా భగవంతుడిదయే అనేటువంటి స్థితిని మనం సాధించుకోవాలి. నాకు ఈ పని చేయమని ప్రేరణ ఇచ్చిన వాడు ఎవరో, ఎలా చేయాలో చెప్పిన వాడు, మార్గం చూపించిన వాడు, విజయాన్ని అందించిన వాడు ఒక్కడే, ఈశ్వరుడు. ఈ భావనతో కనుక పనిచేయటం మొదలు పెడితే మన జీవితం క్రమక్రమంగా మారిపోతుంది. హనుమ అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు ఇలా బయలుదేరుతాను, ఇక్కడి నుంచి తిన్నగా లంకా నగరానికి వెళ్ళిపోతాను, సీతమ్మను చూస్తాను. ఒకవేళ అక్కడ నాకు సీతమ్మ కనిపించకపోతే ఇదే వేగంతో స్వర్గానికి వెళ్ళిపోతాను. అక్కడ దాచాడేమో అక్కడ వెతుకుతాను. ఒకవేళ అక్కడ కూడా సీతమ్మ కనిపించకపోతే తిరిగి లంకా నగరం వస్తాను, రావణాసురుడిని బంధించి తీసుకొచ్చేస్తాను. అంతేకాదు మొత్తం లంకా నగరం మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అని చెప్పాడు. అంటే మనం అంటుంటాం కదా, కంవాట్ మేని, ఏది ఏమైనా సరే విజయం సాధించి తిరిగి వస్తాను అని ప్రకటించాడు. ఏ పనైనా మనం చేయబోయే ముందు సాధించి తీరతానన్న దృఢ నిశ్చయం మన మనసులో ఉండాలి కదా. అది ఇక్కడ స్వామి దగ్గర కనబడుతోంది. ఆత్మవిశ్వాసంతో పాటు వినయం కూడా కలిసింది. ఈ రెండూ కలవటమే హనుమంతుడు. అందుకే మనకు ఆరాధ్యం. అలా ప్రకటించాడు. అన్ని విధాలా సంసిద్ధుడై ఇక్కడ చిత్రంగా ఒక మాట చెప్పాడు మహర్షి. ఆయన తనని తాను గరుత్మంతుడిలా భావించుకున్నాడు అని చెప్తున్నారు. గరుత్మంతుడిలా భావించుకోవటం అన్నది ఎవరైనా చేయొచ్చు. నేను కూడా అనుకోవచ్చు, నేను గరుత్మంతుడిని అనుకోవటానికి ఏముంది. కానీ గరుత్మంతుడిలా భావించుకోవటం కాదు, గరుత్మంతుడిలా ఆ స్థాయిలో ఆకాశయానం చేయటం కూడా చేశాడు. అంటే గరుత్మంతుడిలా భావించుకోవటం అంటే తను గరుత్మంతుడిని అన్న స్పృహ కలిగి ఉండటం. ఇది మనం పరిశీలించాల్సిన విషయం. గత వారం మనం చెప్పుకున్నప్పుడు మహర్షి ఒక మాట అన్నారు. బయలుదేరుతున్న క్షణంలో గుహలోంచి బయటకు వచ్చిన సింహంలాగా కనిపించాడు అని చెప్పారు కదా.
ఇప్పుడు ఇక్కడేమంటున్నారు? తనని తాను గరుత్మంతుడిగా గుర్తించాడు అంటున్నారు. కాబట్టి సహజంగా ఎట్లాగో ఆయన వానరుడే అంటే ఇప్పటికి మనకి ఆంజనేయ స్వామి యొక్క 3 రూపాలు కనిపించాయి. సింహముఖం కనిపించింది, గరుత్మంతుడి ముఖం కనిపించింది, వానర ముఖం కనిపించింది. ఇంకొక 2 ముఖాలు దొరకాలి, చూద్దాం సుందరకాండ ఎలా దొరుకుతాయో. వందే వానర నారసింహ కకరాట్ అని చెప్పినప్పుడు ఆ 3 ముఖాలు ఇప్పటిదాకా కలిసాయి. వానర ముఖము, సింహముఖము, గరుత్మంతుడి ముఖము ఇంతవరకు మనకు దొరికాయి. అట్లా మహేంద్రగిరి కొండ మీద విరాట్ రూపంతో నిలబడ్డ హనుమ కొండ మీద కొండలా ఉన్నాడు అని చెప్తున్నారు. మనం చెప్పుకుంటాం కదా, కాంచనాద్రి కమనీయ విగ్రహం. బంగారు కొండ కాంచనాద్రి అంటే ఆయనే బంగారు కొండ అండి. అట్లాంటి వాడు నిలబడున్నాడు అక్కడ. అలాగా ఆయన సింహనాదం చేశాడు, వీళ్ళకి ఈ విషయం చెప్పాడు. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరారు. హనుమత్ స్వామి గాల్లోకి ఎగిరిన తీరు సుందరకాండలో అద్భుతంగా చెప్పారు మహర్షి. ఆయన ఎగిరిన వేగానికి ఆ వెనకాల ఉన్న కొండంత చదురుగా అయిపోయిందిట. అలా తొక్కి లేపితే పైకి. ఆయనతో పాటు ఈయన వేగంగా పైకి ఎగిరాడు కదా, ఆ కొండ నుంచి పెకిలించబడ్డటువంటి మహావృక్షాలు ఆయనతో పాటు గాల్లో కొద్ది దూరం ప్రయాణం చేసి నెలలో పడిపోయేట. ఇక్కడ ఒక అందమైన ఉపమానం చెప్పాడు మహర్షి. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు సాగనంపడానికి మనం కొద్ది దూరం వెళ్తాం కదా, అట్లాగా ఈ చెట్లన్నీ, ఈ వృక్షాలన్నీ, మహావృక్షాలు ఆయనతో పాటు కొద్ది దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయాయి అని చెప్తున్నారు. ఆ పడేటప్పటికి ఆ చెట్ల మీద ఉన్న పూలన్నీ, అద్భుతమైన పుష్పాలన్నీ వాటితో సముద్రం అంతా పరుచుకుంది. ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో సముద్రం మీద పడ్డ పూలన్నీ అలా ఉన్నాయంటూ అద్భుతమైనటువంటి వర్ణన చేశారు మహర్షి. అలా ఎగురుతూ స్వామి తన చేతులు చాచట. ఆ చేతులు చాచటాన్ని ఎలా చెప్పారంటే, చేతులు 2 చాపాడు. చాపేటప్పటికి ఆ పర్వతంలోంచి, గుహల్లోంచి 2 మహాసర్పాలు, 5 ముఖాలు కలిగినటువంటి 2 సర్పాలు బయటకు వచ్చాయా అన్నట్టుగా కనిపించేదిట. అదొక అద్భుతమైనటువంటి దర్శనం అక్కడ. అలా చూపిస్తున్నారు. అట్లా చూస్తే స్వామి బయలుదేరుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అనేక సార్లు మహర్షి మనకి అద్భుత దర్శన అని ఒక మాట చెప్తారు. ఇంతకు ముందు మనం శత్రుకర్షణ అన్న మాట విన్నాం. ఇక్కడ రెండోసారి అద్భుత దర్శన అన్న ఒక మాటని పరిచయం చేస్తున్నాడు. హనుమంతుడు అంటేనే అద్భుత దర్శనుడు. ఇది ఒక మంత్రపరమైనటువంటి రహస్యం ఇందులో ఉంది, ఉపాసనాపరమైన రహస్యం ఉందని చెప్పారు గురుగారు. కాబట్టి అటువంటి అద్భుత దర్శనం ఇక్కడ చూపిస్తున్నారు. ఎట్లా ఉన్నట్టు ఆయన తన తోకని పైకెత్తాడు. ఆ పైకెత్తిన తోకని ఒక వలయంలా చుట్టట. అది చూడటానికి ఎలా ఉందిటంటే, మనం సూర్యుడి వంక చూసామనుకోండి, చుట్టం అంత సులభం కాదు, కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే సూర్యమండలం చుట్టూ ఒక కాంతి మండలం కనబడుతుంది. ఆ కాంతి మండలం లోపల సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు కదా, అది అద్భుతమైన దర్శనం. ఇక్కడ హనుమంతుడి తోక ఆ బయట కాంతి వలయంలా ఉంది. మధ్యలో హనుమంతుడు సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిలా వెలిగిపోతున్నాడు. ఆయన కళ్ళు కూడా విశేషంగా ప్రకాశిస్తున్నాయి. అట్లా అత్యంత వేగంతో ఆకాశంలో వెళ్తున్నటువంటి హనుమత్ స్వామి యొక్క రూపాన్ని చూపిస్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఆకాశంలోనే ఆ మబ్బుల మధ్య నుంచి, మేఘాల మధ్య నుంచి వేగంగా చంద్రుడు వెళ్తున్నట్టుగా అన్నాడు. ఒకసారి కనిపిస్తున్నాడు, ఒకసారి మాయమవుతున్నాడు. అలా కనిపించి కనిపించకుండా మేఘాల మధ్య నుంచి వెళ్ళిపోతున్న స్వామివారిని కింద నుంచి వానరులు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశంలోంచి ఋషులు, దేవతలు కూడా స్తోత్రం చేస్తూ స్వామివారి మీద పుష్పవృష్టి కురిపిస్తున్నారు. నిజానికి రామాయణంలో ఒకే ఒక్క పాత్ర అతిమానుష శక్తిని ప్రదర్శించింది, అది హనుమత్ స్వామి. నిజానికి సాక్షాత్ నారాయణుడే రాముడిగా దిగి వచ్చిన ఆయన పూర్తి మానవుడిగా ప్రవర్తించాడు. ఎక్కడ గురువు దగ్గర నేర్చుకున్న విద్యలతోటి తప్ప అలా పెరిగిపోవటం, తగ్గిపోవటం, అతీంద్రియమైన బలం చూపించటం ఇవేం చేయలే. సీతమ్మ కూడా అంతే. కానీ హనుమత్ స్వామి మాత్రం విశేషమైనటువంటి శక్తిని, అతిమానుష శక్తిని ప్రదర్శించి చూపిస్తూ ఉంటాడు ఎక్కడైనా. ఎందుకండి అంటే, రావణాసుడికి ఉన్న వరాల వల్ల నరుడి చేతిలో వాడి తప్ప వాడికి చావు లేదు. మామూలుగా నరుడు ఎలాగో అతని ముందు బలహీనుడే. కాబట్టి నారాయణుడు నరుడిగా వచ్చాడు. కానీ తన నారాయణత్వాన్ని ప్రకటించే అవకాశం లేదు ఆయనకి. పూర్తిగా నరుడిలా నటించి చూపించాడు రామచంద్రమూర్తి. ఎంత అద్భుతంగా నటించడం సామాన్యం కాదండి.
లోపల ఉన్నది నారాయణ తత్వం, పైకి నరుళ్లా నటించాడు. ఎంత చిత్రమైన పరిస్థితి చూడండి. కృష్ణావతారంలో మళ్ళీ ఆయనకి ఆ కష్టం రాలా. ఇక్కడ అతిమానుష శక్తుల్ని, ఇంద్రుని పిలిచాడు, మాతల్ని పిలిచాడు, తనకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నాడు కృష్ణావతారంలో. ఇక్కడ మాత్రం అది కుదరలేదు. రామావతారంలో కేవలం నరుళ్లా నటించి చూపించాడు రామచంద్రమూర్తి. హనుమత్ స్వామి మాత్రమే అత్యద్భుతమైనటువంటి శక్తుల్ని, ఆ రుద్ర తేజస్సుని మనకి ముందుకి ఆవిష్కరింపజేశాడు. తన కుమారుడు చేస్తున్న ఈ అద్భుత కార్యాన్ని చూస్తూ వాయుదేవుడు మురిసిపోయాడు, ప్రసన్నంగా వీస్తున్నాడు. అలా వెళుతున్నటువంటి హనుమని చూసి సముద్రానికి అధిదేవత అయినటువంటి సాగరుడు అనుకున్నట్ట. ఆయన చూశాడు, కింద సముద్రం ఉంది, ఆయన చూశాడు అధిదేవత. ఇవాళ మనకి పంచభూతాలకి అధిదేవతలు ఉన్నాయి. అట్లాగే సముద్రానికి ఉన్న సగరుడు చూసే ఆ సాగరుడు అనుకున్నట్ట, నేను ఇక్ష్వాకు వంశానికి చెందిన సగర చక్రవర్తి, అతని వంశజుల వల్ల నాకు సాగరుడు అన్న పేరు వచ్చింది. నాకు ఈ రూపం వచ్చిందంటే వారు కదా కారణము. రామాయణం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆ సగర సంతానమే తవ్వుకుంటూ రావటం వల్ల సాగరం ఏర్పడింది అని. ఇటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వారికి, రాముడికి ఈ వెళ్తున్నవాడు సచివుడు, అతని మంత్రి, స్నేహితుడు. కాబట్టి ఇప్పుడు నాకొక రుణం ఉండిపోయింది. ఆ వంశంలో పుట్టిన వాళ్ళకి నేను ఏదన్నా చేసి రుణం తీర్చుకోవాలి. కాబట్టి రామకార్యం మీద వెళ్తుంది తనకి, నేను తప్పనిసరిగా సాయం చేయాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు ఆయన? తిన్నగా తాను సాయం చేయటం కాకుండా తన లోపల దాక్కున్నటువంటి మైనాకుడి దగ్గరికి వెళ్ళాడు. మైనాకుడు ఒక పర్వతం లోపల ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు సాగర్. వెళ్ళి ఆయన అంటున్నాడు, మైనాక, నువ్వు దేవేంద్రుడి ఆజ్ఞ చేత నా లోపల, అంటే పాతాళంలోంచి అక్కడ ఒక బిలం ఉంది, ఆ బిలంలోంచి రాక్షసుడు భూమి మీదకి రాకుండా ఆ దారికి అడ్డంగా నువ్వు ఇక్కడ ఉండటం నీ పని, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు నువ్వు మరో పని కూడా సాధించవలసి ఉంది. నాకు పూజ్యులైనటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముడి యొక్క కార్యం కోసం హనుమంతుడు వాయుమార్గంలో వెళ్తున్నాడు, ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. నువ్వు ఈ సముద్రం నుంచి బయటకు వచ్చి అతనికి స్వాగతం చెప్పాలయ్యా. మనం అతనికి ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. నిజానికి హనుమంతుడు నీకు కూడా పూజనీయుడే. ఎందుకంటావేమో, ఆయన గారి తండ్రి వాయుదేవుడు, ఆయన దయ వల్ల కల్లా నువ్వు నా దగ్గరికి వచ్చి దాక్కోగలిగావు. కాబట్టి ఇప్పుడు హనుమకి సాయం చేయటం కూడా నీ రుణం నువ్వు తీర్చుకోవడం. ఇక్కడ రామాయణం చెప్పిన ఒక అద్భుతమైన బోధ ఉందండి. రామాయణంలో అంటున్నారు, కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. మనకి ఉపకారం చేసిన వాళ్ళకి, మనం ఎవరి దగ్గర నుంచి ఒక ఉపకారం పొందామంటే తగిన సమయంలో ప్రత్యుపకారం చేయటం, ఇది సనాతన ధర్మము. నిజానికి రామాయణం ప్రారంభంలో 16 గుణాలు చెప్పుకున్నాం రామచంద్రమూర్తిని, గుర్తున్నాయి కదా. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అంటూ 16 లక్షణాలు చెప్పుకున్నాం కదా. అందులో ఉన్నది ఏమిటి? ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య, కృతజ్ఞత కలిగి ఉండటం అన్నది రామచంద్రమూర్తి దగ్గర పుష్కలంగా కనబడుతుంది. ఎంత బాగా చెప్పారంటే, రాముడికి ఒక అద్భుతమైన లక్షణం ఉందిటండి. ఆయనకి మనం చేసిన చిన్న ఉపకారం, అది కూడా క్యాజువల్ గా ఇంకోటి ఏదో చేయబోతే ఆయనకు ఉపకారం జరిగితే కూడా గుర్తుపెట్టుకుంటాట. అలాగే కొండంత అపకారం చేసిన క్షణంలో మర్చిపోతాడు. ఇది రాముడి లక్షణం అని చెప్తే గురుగారు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పారు. ఆయన రాముడి లక్షణం అంటావేంటి, ఇది భగవంతుడి లక్షణము. నువ్వు ఆయనకి చేసినటువంటి చిన్నపాటి ఉపకారం, ఆయనకు పూజ చేశావు, ఒక నమస్కరించావు, ఇంత చిన్నదానికి మురిసిపోతాడు భగవంతుడు. మనం చేస్తున్న ద్రోహాలు సామాన్యమండి. కాబట్టి ఈ లక్షణం భగవంతుడి లక్షణం. కృతేషు ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన. మనకి రామాయణం ద్వారా ప్రపంచానికి చేస్తున్నటువంటి బోధలు ఇగో ఇలా ఉన్నాయి. అయితే కొన్ని సాయాలకి ప్రత్యుపకారం చేసే అవకాశం ఉండదండి. అంతటి గొప్ప సాయాలు పొందినప్పుడు వారికి నమస్కరించక తప్ప ఏం చేయగలుగుతాం చెప్పండి. ఒక గురువు రుణం తీర్చుకోగలమా? అమ్మా నాన్న రుణం తీర్చుకోగలమా? మనసులో కృతజ్ఞతై ఉండటం మాత్రమే మనం చేయగలిగింది. ఇది ఆర్షధర్మం. కాబట్టి
ఎక్కడైతే సాయం పొందామో దానికి మనం సాయం చేయాలని చెప్తూ మైనాకుడికి చెప్పిన ఈ మాట విని ఆయన సంతోషించాడు. మైనాకుడు ధర్మపరంగా చెప్పిన ఏ మాటలకైనా మహాత్ములు సంతోషిస్తాడు. తప్పకుండా అన్నాడు ఆయన. నా కర్తవ్యమయ్యా అని చెప్పి నీళ్లలోంచి ఆ సముద్రం మధ్య నుంచి పైకి రావడం మొదలుపెట్టాడు, ఎదగటం మొదలుపెట్టాడు. ఎట్లా ఎదుగుతున్నాడు? బంగారు శిఖరాలతో మెరిసిపోతున్నాడు ఆయన. అట్లా మైనాకుడు క్రమంగా నీళ్లలోంచి పైకి వచ్చి ఇంకా ఇంకా ఎదిగి పైకి వస్తుంటే స్వామి మహావేగంతో వస్తున్నాడు. దూరం నుంచి ఎవరిని చూశాడు. ఎదుర్కొన్న ఏదో ఒక పర్వతం సముద్రంలోంచి పైకి వస్తూ కనిపిస్తోంది. చూడగానే ముందు తనకేదో విఘ్నం అనుకున్నట్టు ఆయన. దాన్ని లెక్క పెట్టేవాడు కాదు కదా. మహావేగంగా వచ్చి తన ఛాతీతో గుండెలతోటి పర్వత శిఖరాన్ని ఒకసారి ఢీకొట్టాడు. ఆ వేగానికి అంత పెద్ద పర్వతం కదిలిపోయింది. అయినా ఒకసారి సంతోషించాడు. భగవంతుడు హనుమత్ స్వామి యొక్క ఆ స్పర్శ తగిలినందుకు సంతోషించి వెంటనే పురుష రూపం ధరించి ఆ మైనాక శిఖరాల మీద, పర్వత శిఖరాల మీద కనిపించి అంటున్నాడు, హనుమ నీకు నమస్కారం అయ్యా. ఎవరూ చేయలేని అద్భుతమైన కార్యాన్ని చేయడానికి పూనుకున్నావు. నువ్వు కొద్దిసేపు నా శిఖరాల మీద విశ్రాంతి తీసుకో. సాగరుడు కూడా చెప్పాడు, ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభువుల నుంచి తాను పొందిన సాయానికి ప్రత్యుపకారంగా నీకు ఈ సేవను అందించమని కోరాడు ఆయన. కాబట్టి నా మీద కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే అతిథి ఎప్పుడూ పూజనీయుడు కదా అంటున్నాడు. సామాన్యుడు అతిథిగా వచ్చినా గౌరవించవలసిన ధర్మం ఉంది కదా. అటువంటిది నీ వంటి మహాత్ముడు అతిథిగా దొరికితే ఎంత భాగ్యమయ్యాది. నిన్ను పూజిస్తే నీ తండ్రి అయిన వాయుదేవుని పూజించినట్టే. నేను మీ నాన్నగారి సాయం వల్ల ఈరోజు క్షేమంగా ఉన్నాను అని చెప్పాడు. ఈ మాటలన్నీ విన్నాడు హనుమస్వామి. అని అందమైన మాట మాట్లాడాడు. బుద్ధిమతాం వరిష్టం. ఎంత బాగా అన్నాడంటే, నేను సంతోషించానయ్యా, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, అన్యదా భావించవు. ఎందుకంటే మధ్యలో రాగానే ఈయనెవరు అనవసరంగా వచ్చాడు, ఇలాంటిది కాదు. ఎంత అందమైన ప్రవర్తన హనుమత్ స్వామిది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆయన ఏమన్నాడు, విశ్రాంతి తీసుకో, ఆతిథ్యం తీసుకో అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడంటే, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చేసినట్లే, వేరేగా భావించుకో. నేను మార్గ మధ్యంలో ఆగనని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నేను పని మీద వెళ్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతోషించాను, నేను స్వీకరించాను అని చెప్పాడు. తన చేతితోటి గౌరవపురస్సరంగా దాన్ని నిమిరట్ట హనుమస్వామి. ఇక్కడ హనుమస్వామి ఒక విషయాన్ని పరిశీలిస్తూ వస్తున్నాడు. తను వచ్చేటప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నాకు అనేక చోట్ల అన్ని శక్తులు అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయి. పంచభూతాలు నా ప్రయాణానికి సహకరిస్తున్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఎందుకని? రామ మహిమ అని మనసులో నమస్కరించుకుంటున్నాడు. ఇది ఒక మనం గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం. చాలాసార్లు మనం ఏదో ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఓ ప్రమాదం తప్పిందనుకోండి, అమ్మా ఈశ్వరుడు కాపాడాడండి, భగవంతుడు కాపాడాడు అనుకుంటాం. మంచిదే, అలా అనుకోవాలి. కానీ ఏ అడ్డంకి లేక హాయిగా ప్రయాణం సాగుతున్నప్పుడు కూడా అది ఈశ్వరుడి దయ అనుకోవద్దా? అంటే అన్ని సానుకూలంగా ఉన్నప్పుడు ఇది భగవంతుడి కృప అనుకోవటం కూడా చాలా అవసరం. అలా కాకుండా కష్టం వచ్చినప్పుడు అనుకోవటం మంచిది, దాన్ని కాదంటదా. కానీ ఆ అలవాటు నుంచి పైమెట్టుకు చేరాలి మనం. ప్రతి సానుకూల పరిస్థితి ఈశ్వరుడి దయ వల్ల నాకు లభిస్తోంది. ఆ కుటుంబం బాగుంది, పిల్లలు బాగున్నారు, ఏదో ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? ఈశ్వరుడి దయ వల్ల లభించాయి. ఈ అభిప్రాయాన్ని నిరంతరం మనసులో పెట్టుకోమని చెప్తున్నారు. ఇది మనకి అనుమయిస్తున్నటువంటి సందేశము. పంచభూతాలు నాకు సానుకూలంగా ఉన్నాయంటే, పంచభూతాలు కూడా జడమైన పదార్థాలు కాదు కదా, చైతన్యవంతమైన శక్తులు అవి. అట్లాంటివన్నీ సహకరించి నా ప్రయాణం సాగుతోందంటే ఎందుకని? రామమహిమ, రామనామ మహిమ. రామ అన్న 2 అక్షరములు సామాన్యములాంటి బీజాక్షరాలు. హనుమత్స్వామి దీన్ని భావిస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఆ రామ శబ్దము రామ మంత్రముగా ఆయన మనసులో ప్రతిధ్వనిస్తోంది. 2 చిన్ని ఎక్కరములేరీతిన్ జగంబంతతా పండెన్ సర్వజనాంతరంగహరమై
భాషా ప్రపంచంబునన్ నిండెన్నీశుభ శబ్దమే సహజమౌనే ఆత్మకీ పేరు బ్రహ్మాండం వంతద నిందు బ్రహ్మమిది రామా రామచంద్ర ప్రభు అన్నారు గురుగారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి భావన. ఇక్కడ ఒక చిన్న మాట మనం చెప్పుకోవాలి. ఈ మధ్య వాట్సాప్ లో కూడా ఒక మాట తిరిగింది, మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకి తెలుగునాట రామనామం రాయటం అన్నది ఉంది. రామకోటి అంటుంటాం. రామకోటి రాస్తున్నామండి, రామకోటి రాయాలి అంటుంటాం కదా. అయితే చిత్రంగా కొంత విచిత్రమైన వాదన ఏం చేస్తున్నారు, రామనామం రాయటం ఏంటండి, ఎక్కడుంది ఇది, ఎవరు చెప్పారు రామనామం రాయాలి, ఏమక్కర్లేదు, దానికి ఏమీ ఉపయోగం లేదు, ఊరికే నీకు సాటిస్ఫాక్షన్ తప్ప ఏమీ లేదు అన్ని ఒక వాదన. మీరు కూడా వినుంటారు ఇలాంటిది. ఎంత దురదృష్టమైన స్థితి. ఈ రామనామం సామాన్యమా అండి? విశ్వనాథ సత్యనారాయణ గారు అందులో చెప్పారు, పావునెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియను నీ వెరుంగుందవు తెల్లము రామమహత్తు కృత్సము అంటున్నాడు ఆయన. అంటే రామనామ మహిమ బ్రహ్మగారికి, సాక్షాత్తు బ్రహ్మగారికి పావుభాగం తెలుస్తాడు. తల్లి పార్వతీదేవికి సగం మాత్రమే తెలుసు. రామనామ మహిమ గురించి సంపూర్ణంగా తెలిసిన వాడు పరమేశ్వరుడే. అటువంటి రామనాన్ని వ్రాయటం ఎక్కడుంది అని అంటే, ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాను. గురుగారు చెప్పిన విషయమే. పరాశర మహర్షి రాసినటువంటి శ్రీరామ మంత్ర పద్ధతి అనేటువంటి ఒక గ్రంథం ఉంది, మంత్రశాస్త్ర గ్రంథం అది. అందులో చెప్పారు, ఏమని చెప్పారు, రామనామాన్ని లిఖిస్తే మోక్షమే దక్కుతుంది అని చెప్తున్నారు. మహర్షి రాసేంత తప్పు అవుతుందా అండి? ఏదో గొప్ప కోసం రాస్తాడా? సత్యమే చెప్పేవాడు కాబట్టి మహర్షి అటువంటి వాడు చెప్పాడు. ఎలా రాయాలో కూడా చెప్పారు. శ్రీరామాయ నమః అని రాయమన్నారు, కాదంటే శ్రీరామ అని కూడా రాయొచ్చు. ఇట్లా 3 రకాల పద్ధతులు చెప్పారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటామంటే, రామనామం రాయటము మోక్షకారకం, మనల్ని ఉద్ధరించేటువంటిది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. కాబట్టి ఇది శాస్త్ర సమ్మతమే. ఇది మనం చెప్పుకుంటూ మైనాకుడితో హనుమస్వామి అంటున్నారు, నేను తొందరగా బయలుదేరాలయ్యా, సాయంకాలం అయిపోతుంది, చీకటి పడే సమయానికి లంకానగరం చేరాలి. మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకోను, ఆగనని ప్రతిజ్ఞ పట్టి ఉన్నాను, కాబట్టి నేను బయలుదేరుతాను, నువ్వు ఇచ్చిన ఆతిథ్యానికి నేను ప్రీతి చెందాను అని చెప్పాడు. అలా చెప్పి ఆకాశ మార్గంలో తిరిగి బయలుదేరేటువంటి హనుమని చూసి ఇటు సాగరుడు అటు మైనాకుడు ఇద్దరు నమస్కరించుకున్నాడు. అయితే ఈ తర్వాత వెంటనే కథలోకి వెళ్ళిపోకుండా ఇక్కడ ఒక చాలా ఆశ్చర్యకరమైన ఒక సంఘటన గురించి చెప్పాడు మహర్షి. ఏమంటున్నాడంటే, హనుమంతుడు ముందుకు వెళ్ళిపోయాడు, మైనాకుడు తిరిగి సాగరంలోకి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. ఆ క్షణంలో ఆకాశ మార్గం నుంచి దేవేంద్రుడు తన పరివారంతో సహా దిగి వచ్చాట. దేవేంద్రుడిని చూసి మైనాకుడు, ఇది రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణంలో ఉంది, అది చూసి ఆయన చూసి మైనాకుడు నమస్కరించాడు. మైనాకుడికి సంబంధించిన వృత్తాంతం గుర్తుంది కదా. ఒకప్పుడు పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. ఈ రెక్కలు ఉండటం వల్ల అవి వాటికి ఇష్టం వచ్చినట్టుగా ఆకాశంలో రెక్కలతోటి ఆకాశ విహారం చేస్తూ ఉండేవి. ఎక్కడ కావాలంటే అక్కడ దిగుతూ ఉండేవి. దానివల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఇబ్బంది వస్తూ ఉండేది. గాల్లోంచి ఒక్కసారి వచ్చి దిగితే కింద ఉన్న ప్రజలందరికీ ఇబ్బందే కదా, చనిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి దీని నుంచి ప్రజల్ని రక్షించడం కోసమని దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలన్నీ ఖండించాడు అని మనకు పురాణంలో కనబడుతోంది. ఇలా జరుగుతూ ఉంటే భయపడ్డ మైనాకుడు తన స్నేహితుడైనటువంటి వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాడు, నన్ను కాపాడవయ్యా, నా రెక్కల్ని దేవేంద్రుడు ఖండించేటువంటి స్థితి ఉంది, నన్ను కాపాడు అన్నాడు. వాయుదేవుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టమని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇతను ఒక్కడిని వదిలిపెడితే మళ్ళీ సమస్య వస్తుంది, కాబట్టి ఇతను నేను పని అప్పు చెప్తాను, అది చేయమను అని సాగర మధ్యంలో పాతాళలోకం నుంచి రాక్షసులు భూమండలం మీదకి వచ్చేటువంటి విలమార్గం ఉంది, దానికి అడ్డుగా ఉండమని చెప్పు, అక్కడ కాపలా కాయమను, ఇతను రెక్కలకు వచ్చిన ప్రమాదం ఏం లేదు అని చెప్పాడు. దానికి అంగీకరించి మైనాకుడు వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. పాతాళ మార్గం నుంచి ఆ రాక్షసులు రాకుండా అడ్డుకునేవాడు. ఇప్పుడు దేవేంద్రుడు మైనాకుడితో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మైనాక, నువ్వు హనుమంతుడికి ఇచ్చిన ఆతిథ్యానికి నేను సంతోషించాను. చిత్రంగా చూడండి, ఇకపైన నా నుంచి నీకు ఏ పెడదా లేదు, యథేచ్ఛగా సంచరించు అని చెప్పి. నిజానికి ఇక్కడ మనకు సందేహం వస్తుంది, మైనాకుడు ఏం సాయం చేశాడని ఇంద్రుడు వచ్చి వరం ఇచ్చాడు? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కదా. విశ్రాంతి తీసుకోవాలంటే ఆయన తీసుకోలేదు. మరి ఈ వరం వచ్చి ఇవ్వటం ఏమిటి? ఏం చూసి ఇంద్రుడు వరం ఇచ్చాడు? ఇది మనకి ఎందుకు చెప్తున్నారంటే, మనం కూడా భగవంతుడికి పూజ చేస్తాం. పూజ చేసేటప్పుడు పరమేశ్వర ప్రియతాం అంటుంటాం కదా.
ఆయన ప్రీతి చెందాలి, ప్రీత్యర్థం అని చెప్తుంటాం కదా, ఆయన ప్రీతి వరకు చేస్తున్నాను అని. అయితే ఆయన వాటిని స్వీకరించాడో లేదో మనకి తెలియదు. ఇక్కడ స్వయంగా హనుమంతుడు చెప్పాడు, నీవిచ్చిన ఆతిథ్యంతో నేను ప్రీతి చెందాను, కాబట్టి ఆతిథ్యం ఇచ్చినట్లయి చేసిన పూజ పూర్ణమైందన్నమాట. దీనికి సంతోషించిన దేవేంద్రుడు వరాన్ని ప్రసాదించాడు. అంటే హనుమత్ స్వామికి చేసిన పూజకి దేవతలు సంతోషించి వరాలు ఇస్తారు. ఇది ఒక మంత్రశాస్త్ర రహస్యం, ఉపాసన రహస్యం పెద్దలు చెప్తున్నారు. హనుమంతుడు ఉపాసన సామాన్యం కాదండి, క్షిప్రప్రసాద దైవం అది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి చెప్పారు. కాబట్టి అలాగా మైనాకుడు వరాన్ని పొందాడు. అక్కడి నుంచి స్వామి బయలుదేరి ముందుకు వెళ్తున్నాడు. రామాయణంలో ఇలా హనుమత్ స్వామి సముద్ర లంఘన ఘట్టము అనేక రహస్యాలతో ఉన్నది. ఇప్పుడు మైనాకుడిని దాటాడు, ఇప్పటికే 2 అద్భుత కార్యాలు చేశాడు. అంత పెద్ద విజృంభణతోటి అంత విరాట్ రూపాన్ని పొందటం ఒకటైతే, మైనాకుడి దగ్గరికి వచ్చి ఆయనని సంతృప్తి పరచటము, ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్తున్నవాడు ఎలాంటి పనులు చేశాడు, అక్కడ జరిగిన రహస్యాలు ఏమిటి, వచ్చినటువంటి స్వరూపాలు ఎవరు, వారు అలా రావటానికి కారణాలు, ఇవన్నింటినీ వివరంగా మనం మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాము. ఆ ఆ దాంతో సుందరకాండకి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి రహస్యం కూడా మనకి తెలిసిపోతుంది. దాన్ని కూడా స్మరించుకుందాం. అటువంటి దివ్యమైనటువంటి సుందరకాండ ఘట్టంతో మళ్ళీ వచ్చేవారం మనం కలుద్దాం. అంతవరకు స్వస్తి. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.